ఈ పిల్లాడు ఉన్నట్టుండి అక్కడున్న పాముతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ పాముకి కూడా ఇతని మాటలు అర్థం అవ్వడంతో అది కూడా తల ఊపుతుంది. అప్పుడే ఈ పిల్లాడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. దానికి పాము ఎడమ వైపు రాసి ఉన్నది చూపిస్తుంది. అక్కడ ఆ పాముని కృత్రిమ పద్ధతిలో పుట్టించారు అని చెప్పి రాసుంటుంది. అప్పుడే వెనుక నుంచి ఒక అల్లరి పిల్లాడు వచ్చి ఇతన్ని పక్కకి తోసేసి ఇతనే ఆ పాముని చూస్తూ ఉంటాడు. దాంతో ఈ పిల్లాడు కోపంగా ఆ పిల్లాడిని చూడగానే ఆ అద్దం మాయమైపోతుంది. దాంతో అతను వెళ్లి పాము ఉన్న ప్లేస్ లో పడిపోతాడు. ఆ పిల్లాడు ఆ పాముని చూసి చాలా భయపడతాడు. కానీ ఆ పాము ఆ పిల్లాడిని ఏమీ చేయకుండా బయటికి వచ్చి ఈ పిల్లాడికి థ్యాంక్స్ చెప్పి ఆ జూ నుంచి బయటకి వెళ్లిపోతుంది. అప్పుడే ఆ పిల్లాడు బయటికి రావాలని చూస్తే ఉన్నట్టుండి అక్కడికి మళ్ళీ అద్దం వచ్చేస్తుంది. దాంతో ఈ పిల్లాడు గట్టిగా అరుస్తూ వాళ్ళ అమ్మని పిలుస్తాడు. వాళ్ళ అమ్మ ఇది చూసి నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు అని అడుగుతుంది. ఇది చూసిన హ్యారీ నవ్వుతూ ఉంటాడు. ఇదంతా చూసిన బాబాయ్కి హ్యారీ పైన డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఈ అబ్బాయి హ్యారీ వాళ్ళ కజిన్ అయ్యి ఉంటాడు. హ్యారీ చిన్నప్పటి నుంచి తన బాబాయ్ పిన్నిలతోనే ఉండేవాడు. కానీ వాళ్ళు హ్యారీని మెట్ల కింద ఉన్న చిన్న రూమ్ లో పెట్టేవాళ్ళు. హ్యారీ వాళ్ళ అమ్మా నాన్న మంచి మంత్రగాళ్ళు అయ్యి ఉంటారు. వాళ్ళని ఒక పెద్ద మంత్రగాడు వచ్చి చంపేసి ఉంటాడు. హ్యారీ వాళ్ళ అమ్మ చనిపోయే ముందు హ్యారీ తన దగ్గర ఉన్న పవర్స్ అన్ని ఇచ్చి చనిపోయి ఉంటుంది. దాంతో హ్యారీకి అన్ని సూపర్ పవర్స్ మంత్రాలు వచ్చేసి ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.